వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. మొదటిగా మన వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అంతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇదైతే చింతామణి సంత అండి. ప్రతి ఆదివారం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉదయం 4 గంటల నుంచి మనకి 11 గంటల వరకు అయితే జరుగుతుంది. అంటే ఉదయం 11 గంటల వరకు అయితే జరుగుతుంది. అప్పట్లోపు మంచి టాప్ క్వాలిటీ ఆవులన్నీ అయిపోతుంటాయండి. చూడండి, ఇదైతే చింతామణి సంత. ఇది మనకి వచ్చేసి కర్ణాటక స్టేట్ చిక్బల్లాపూర్ అండి, బెంగళూరు దగ్గరలో ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా మీకు ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను చింతామణి సంతలో ఉంటాను. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడులో అయితే మనకైతే ఇప్పిస్తుంటాము. చూడండి, మీకు కూడా ఎవరికైనా ఆవులు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఎవరైనా సొంతంగా తీసుకుంటే 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే, పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ ఇచ్చి తీసుకోండి. ఓకే, జాగ్రత్తగా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చింతామణి సంతలో ఏం రేట్లు ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. చూడండి అన్న, ఒకటైతే బ్రీడ్ ఆవు ఉంది సార్. చూడండి, 7 లీటర్ల వరకు ఇచ్చే ఆవులు అయితే ఇవి బ్రీడ్ ఆవులు. మంచిగా ఉంది బ్రీడ్. చూడండి ఒకసారి, 7 లీటర్లు 8 లీటర్లు కావాలన్న వాళ్ళు ఇట్లాంటి ఆవులు, మీడియం ఆవులైనా బ్రీడ్ మంచిగా ఉంది కాబట్టి వస్తాయి మిల్క్. సార్ చూడండి ఎన్ని పళ్ళు, ఫస్ట్ లెక్టేషన్ ఆవు. ఒకసారి కనుక్కుందాం ఏం రేట్ చెప్తున్నాడు అన్న అయితే. ఆవును చూడండి ఒకసారి, క్వాలిటీ ఎలా ఉందో. పళ్ళనా ఆవు? 4 పళ్ళు. ఎంత చెప్తున్నావు రేటు? 110. 110 ఫస్ట్ ఈత కొలుసూరు ఇచ్చేది ఫైనల్ 1 అయితే ఒకటి కింద లేదా? చూడండి, సన్న కట్టు బాగుంది. 90 లోపల అయితే బాగుంటుంది. 90,000 లోపల అయితే. అయితే 2 అయితే మంచిగా ఉన్నాయి, పలుసూరువి. ఎన్ని పళ్ళు వేసినాయి ఒకసారి కనుక్కుందాం. రేటు కూడా అంతే, మిల్క్ ఎంత వస్తుందో. టైం ఉంది, సన్నకట్టు బాగుంది. ఇదైతే ఫిట్టింగ్ మంచిగా వస్తుంది టైం, ఈనే టైంకి. ఎన్ని పళ్ళు బాబా ఇది? పళ్ళు వేయలేదా? ఎంత చెప్తున్నావు రేటు? తీసుకున్నావా? ఎంత తీసుకున్నావా? 1 లక్షకి ఒకటా? అది ఎన్ని పళ్ళు? అది 2 పళ్ళు. అది బ్రీడ్ ఉంది కదా మంచిగా. అంటే జత మీద తీసుకున్నావా? అంటే వేరు తీసుకున్నావు. మరి ఇది రేట్ ఎక్కువైనట్టు అనిపిట్లే. పళ్ళే లేదని అట్లా పెట్టినావా రేటు? టైం కూడా ఉంది కదా. టైం ఎంత టైం ఉంది? 2 నెలలు ఉందా? 2 నెలల దానికి 1 లక్ష పెట్టినావా? అన్న అయితే బాగానే పెట్టింది రేట్ అయితే, ఫుల్గా తీసుకున్నాడు అట అన్న. రైతు 1 లక్ష రూపాయలు తీసుకున్నాడట. నాకైతే ఇదే మంచిగా అనిపించింది. 1 లక్ష రూపాయలు పోయినా కానీ సైజు ఉంది, బ్రీడ్ ఉంది అనిపిస్తుంది. 5,000 10,000 ఎక్స్ట్రా అయింది కానీ. చూడండి, ఏ ఊరానా? పోషెట్టిపల్లి లోకల్ అంట. చూడండి, ఇక్కడ లోకల్ 1 లక్ష తీసుకున్నాడు. బ్రీడ్ ఉంది, లేట్ ఉంది అనుకుంటా. ఒకసారి అనుకుందాం. టైం 4 రోజుల పైన ఉంటుంది. బ్రీడ్ ఉంది. ఎన్ని పళ్ళనా? పళ్ళు 4 పళ్ళు. ఫస్ట్ ఇద్దా? ఏం చెప్తున్నావు రేట్? 80,000. టైం ఉందా ఇంకా? టైం ఎంత ఉంది? 1 నెల ఉందా? 1 నెల ఉందంట. 80,000 చెప్తున్నాడు. 65,000 అవుతుంది. టైం ఉంది 4 రోజులు. ఒకటి కొమ్ము పట్టు ఉంది, చూడండి మంచిగా ఉంది. ఫిట్టింగ్ అయితే మంచిగా వస్తుంది. సార్ కనుక్కుంది. ఎన్ని పళ్ళు? 4 పళ్ళు. అంతే చెప్తున్నావు రేట్? 92,000. ఆవు అయితే బలంగా మంచిగా ఉంది. చూడండి, 4 పళ్ళ. ఎంత టైం ఉంది నీకు? 15 రోజులు ఉంది. 15 రోజులు. 15 రోజులు అంటుండు. రేటు ఒక 20-25 రోజులు ఉండొచ్చు. 92 అంటున్నాడు. 80 లోపల అవ్వచ్చు. ఒకటి చిన్న ఉంది, లైన్ అయితే బాగుంది. ఒకసారి రేట్ కనుక్కుందాం ఏం చెప్తున్నాడు. రేట్ బాగా చెప్తున్నాడు చిన్న.
లైన్ బాగుంది. పళ్ళు ఏందో రేట్ ఏందో కనుక్కున్నాం. లైన్ చూడండి. సన్నకట్టు కూడా 4 సన్నులు అయితే సమానం ఉంటుంది. ఎంత చెప్తున్నావునా? ఎన్ని పళ్ళు? 6 పళ్ళు. సైజు లేదుగా అంత చెప్తున్నావు. ఎవరిది అయిందా? ఇచ్చేది ఫైనల్ 80 లోపల అవుతా? 80 లోపల 90 కాడికి తీయలేదా? ఇవ్వచ్చుగా, సైజు తక్కువ ఉంది కదా. 80 లోపల అయితే తీసుకోవచ్చు. చూడండి 7-8 అయితే పాలు పెడుతుంది. 80 లోపల అయితే మంచిగా ఉంటుంది. వాళ్ళైతే 1,10,000 చెప్తున్నారు. 1,10,000 చెప్తున్నారు. బ్రీడ్ మంచిగా ఉంది. తొలిసూరుది చూడండి. 3-4 రోజులు అయినట్టు. క్వాలిటీ చూడండి. ఎంత చెప్తున్నావు రేటు? 1,15. తొలిసూరుది కదా. ఎన్ని పళ్ళే బాబాయ్? 2 పళ్ళ. 1,15 చెప్తున్నావా? ఇచ్చేదే బాబాయ్ ఫైనల్గా? తక్కువ లేదు. 1,10 వ్యాపారం. 1,20. నన్ను చూసి 1,10 అని చెప్తున్నాను. 1,15 ఫైనల్ అంట. చూడండి 1,15 ఫైనల్. బ్రీడ్ బాగుంది. సన్నకట్టు కూడా పాలైతే పెంచుతుంది. 8-9 ఈజీగా. చూడండి సంత 8-9 పెంచుతుంది పూట. చూడండి చూడండి 2 సైజులు. చూడండి సైజు ఉంది. లేట్ ఉంది. 20 రోజుల పైన ఉంటుంది లేటు. రేట్ ఎంతో కనుక్కుందాం. లైన్ మంచిగా వస్తుంది. తొలిసూరు సన్నకట్టు బాగుంది. సైజు ఉంది. బిగ్ సైజు, హెవీ సైజు. అవి కూడా బలంగా ఉంది. ఇప్పుడు తొలిసూరు పడ్డ ఉంది. మంచి కండిషన్ ఉంది. సైజు ఉంది. చూడండి ఒకసారి రేటు కనుక్కుందాం. ఏం చెప్తున్నాడు? లైన్ చూడండి ఒకసారి. సన్నకట్టు 4 మంచిగా ఉన్నాయి సమానంగా. ఆవు కూడా బలం ఉంది. చూడండి ఒకసారి. వీపు ఒక్కలు లేవు. మంచిగా ఉన్నాయి. పుష్టి వేపినారు. ఎన్ని పళ్ళనా? 2 పళ్ళ. ఎంత రేటు? ఇచ్చేది ఫైనల్ 1,10 అయితే ఇస్తాను. 1,10 అయితే ఇస్తాను. పాలన్నా? పాలు ఎంత వస్తుంది? 2 పళ్ళు ఇంకా చూడండి. పాలు ఎంత వరకు? 10 వస్తుంది. 10 పూట. చూడండి ఆవు బొడ్డు బలం ఉంది. 1,00,000 వరకు అయితే ఏం కాదు. ఎందుకంటే బొడ్డు బలంగా ఉంది కాబట్టి. అది కూడా 8-9 అయితే పెడుతుంది. బలంగా ఉంది కాబట్టి 8-9. 1,00,000 రూపాయల వరకు అయితే బాగుంది. 1,10,000 అంటున్నాడు. మాట్లాడితే అటు ఇటు అవుతుంది. ఫస్ట్ లాక్టేషన్ ఉంది. చూడండి సన్నకట్టు బాగుంది. పాలు మంచిగా ఉంటుంది. ఇదైతే 9 అయితే వస్తుంది. సైజు ఉంది. ఆవు సన్నకట్టు బాగుంది. బ్రీడ్ ఉంది. ఎన్ని పళ్ళు? ఎంత చెప్తున్నావు రేటు? 1,40. ఇచ్చేది ఫైనల్ 20,000 అవుతుంది. 20,000. 1,00,000 లోపల 1,00,000 పైన ఏమన్నా అవుతుందా? 1,00,000 పైన ఏం కదా? అటు ఇటుగా 1,00,000 రూపాయలు కాదా? పాలు ఎంత వస్తాయి మరి? 15 పూటకా? ఇదే 15 పెడితే కాంపిటీషన్ పెట్టుకోవచ్చు కదా? ఏం బ్రీడ్ అని వస్తుంది 15? ఆవు చూడటానికి సైజు ఉంది కానీ సైజు ఉంటే వస్తాయా? 15 లీటర్ రావుగా. 9 లీటర్లు వస్తాయి. 10 కింద ఫస్ట్ ఇది కదా.
తక్కువ. చూడండి 1,20,000 అంటున్నాడు అన్న. అయితే అటు ఇటు మాట్లాడితే ఇంకేమైనా అవుతుంది. బాగుంది, చిన్న మంచిగా, అది చిన్నది కాదు, బలంగా ఉంది. గుడ్డ అయితే మంచిగా ఉంది. రేట్ అయితే ఇందాకలైతే అన్న అయితే 80,000 81,000కి ఇస్తాను ఫైనల్. కొనుక్కోవచ్చు 75,000 80,000. సన్నకట్టు బాగుంది. 7 లీటర్లు అయితే ఈజీగా వస్తాయి. 7 లీటర్లు మంచిగా ఉంది. ఆవు రేటు కనుక్కుందాం అన్న. ఎంత చెప్తున్నావు రేటు? ఎన్ని పళ్ళు? పళ్ళేసి పాల పళ్ళు మీద పాల పల్పు నింపు ఇంకా పొలు దిబ్బిండ్లే. అదే అన్న, పాల పళ్ళే అంటారు కదా. ఎన్ని రోజులు అవుతుందన్నా? ఇంకొక 15-20 రోజులు. అదే ఇందాక బేరం అవుతుంది కదా, ఇయ్యలేదా? వాళ్ళు అడిగినారు ఎంత కడిగినా? 76 కడిగిందా? 82 కంటే అడిగి 82. నువ్వెంత చెప్తున్నావు? 1,05,000. 1,05,000 ఇచ్చేదన్నా ఫైనల్? 95. 90 పైన. ఇందాక నువ్వు 81 82 అన్నావు. అడిగిండేది వాళ్ళు అడిగి ఉండేదా? నువ్వు ఇచ్చేది మరి ఫైనల్ 90 కింద కదా? ఎన్ని ఇస్తుంది పాలు మరి? వాళ్ళు యూకితో 10 లీటర్ పైన ఇస్తుంది. 10 పైన అవుతుందా? ఒక రోజుకి 20 లీటర్లు ఇస్తుంది. కింద ఇస్తుంది. తొలిసూరు కదా? తొలిసూరు కదా, తక్కువ అవుతాయి. 90 కింద కదా? 90 కింద కదా? చూడండి ఒకసారి ఇన్నా ఉంది చూడండి. పాలు పొద్దున వినలేదు. టైం అయితే 10 అవుతుంది. పాలు కారుతున్నాయి. సరే అయితే కనుక్కున్నాం. కనుక్కొని గ్యాప్ ఉంది మంచిగా. రోడేసింది. ఏం దూడనా? 1,10 2 పళ్ళ. 1,10 2 పళ్ళ. ఎప్పుడు వినింది? 3 దినాలు. 3 దినాలు అవుతుంది. ఎన్ని అవుతుంది జున్ను పళ్ళు? అన్న 8 వస్తుంది. 8 వస్తుంది. ఇచ్చేది కూడా 8 ఉంటుందా? కానీ పెరుగుతుంది. 10 వస్తుంది. 10 వస్తుందా? 10 వస్తుందంట పాలు. ఇచ్చేది మరి ఫైనల్ రేట్ అన్నా? 90,000 ఇస్తున్నా. 90,000? 90,000 అయితే ఇస్తున్నట్టు. సన్నకట్టు బాగుంది. చూడండి బ్రీడ్ కూడా ఉంది. ఓకేనా? ఎన్ని పళ్ళు? 6 పళ్ళు. రేటు 1,40,000. 6 పళ్ళు అంట. సన్నకట్టు గిన్నెకట్టు అంతా బాగుంది. 6 పళ్ళు బలంగా ఉంది. కోటు 1,45 అంట. ఇచ్చేదానా ఫైనల్? అది ఫైనల్ ఇచ్చేది 1,30. 1,35 అయితే ఇస్తానంట. 1,30. చూడండి 10 వస్తుంది పిల్లకు. ఎందుకంటే 2వ ఈత కాబట్టి. ఇప్పుడున్న సైజు ఎన్ని పళ్ళనా? 36 ఉంటాయి అన్న పళ్ళు. కొత్త కళ్ళు వచ్చినా. ఎంత చెప్తున్నాయి రేటు? 1,10. ఇచ్చేదన్నా ఫైనల్? 3 అవుతావు. ఇప్పుడు ఏంటి? ఎన్ని ఇస్తుందా అన్న పాలు? 14-15. ఇప్పుడు అంతే ఇస్తుందా? తగ్గుతుందా? ఎక్కువ వస్తుంది. 10 అయితే ఈజీగా వస్తాయి. 10 చూడండి. ఆవు సైజు ఉంది. 1,5 అయితే ఇస్తాను అన్న. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటి బ్రీడ్ ఉంది తెల్లది, ఫస్ట్ ఈత. ఈ వారం అయితే రేట్లు అయితే కొంచెం పెరిగినాయి. 10,000 15,000 ఎక్స్ట్రా చెప్తున్నారు రేట్లు. చూడండి ఈ బ్రీడ్ అయితే ఒక 6-7 అయితే ఈజీగా వస్తుంది. బ్రీడ్ ఉంది కాబట్టి. ఫస్ట్ ఈత. ఎన్ని పళ్ళు రా? ఎన్ని పళ్ళు? తెలియదా? ఎవరిది ఆవు? అన్నదా? పళ్ళు తెలియదంట. 2 పళ్ళు ఉండొచ్చు లేదా 4 పళ్ళు ఉండొచ్చు. ఎంత చెప్తున్నావు రేటు? అన్ననే అడగాల. 2 పళ్ళా? ఎంత చెప్తున్నావు రేటు? ఒకటి రేటు 97. అది వైట్. 2 ఒకటే రేటు. 97.5 97. 2 పళ్ళు. ఫస్ట్ ఈత లేదన్నా 2. ఇచ్చేదన్నా ఫైనల్ 90 కింద లేదా? 80,000. 80,000కి 80,000 కట్టరా? బ్రీడ్ ఉంది ఒకటైతే బ్లాక్ అండ్ స్క్రాచెస్ ఉంది. చూడండి 2 పళ్ళు.
90,000 అయితే వస్తుంది. 7 వస్తాయి అన్న పాలు పూటకు ఒక 7 వస్తాయా? పైన వస్తాయి. 7 పైన వస్తాయంట. చూడండి జర క్రాస్ ఉంది, అది బ్రీడ్ ఉంది. ఒక 5-6 వస్తుంది, అది 7 అట్లా వస్తుంది. జెర్సీ ఉంది, లైన్ మంచిగా ఉంది, దూడ పొడుతుంది. ఇవాళ రేపు అన్నట్టు ఈనేటట్టు. చూడండి ఇక్కడ ఉంది దూడ పొడుస్తుంది. ఎన్ని పళ్ళు అన్నా? ఎన్ని పళ్ళు? 6 పళ్ళా? ఎన్నికుందా? ఎనటానికి ఉందా? ఎంత చెప్తున్నావు రేటు? 76,000 అంట. 6 పళ్ళు జెర్సీ ఆవు. 2 అవుతా 3 అవుతానా ఇచ్చేదే? ఫైనల్ ఇచ్చేది 70,000. పాలు ఎన్ని వస్తాయి? 11 పళ్ళు పూటక 20-22 ఒక రోజు మీద 20-22 లీటర్లు వస్తాయంట. చూడండి 7-6 అయితే ఈజీగా వస్తాయి పూటకి. 14 లీటర్లు వేసుకోండి అటు ఇటుగా. 6 పళ్ళు కాబట్టి సెకండ్ అవుతా. మంచిగా ఉంది, ఫిట్టింగ్ మంచిగా ఉంది కాబట్టి అది ఓకేనా. ఫిట్టింగ్ మంచిగా ఉంది కాబట్టి వస్తుంది.